ఈషా ఇన్ జస్ట్ 1800 ఫుల్ బడ్జెట్ బ్రేక్‌డౌన్ వీడియో. ఫస్ట్‌లీ మీరున్న సిటీ నుంచి కోయంబత్తూర్ జంక్షన్ రీచ్ అవ్వండి. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సిటీస్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్‌కి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. స్లీపర్ క్లాస్ టికెట్ 1026 రౌండ్ ట్రిప్. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మేము స్టార్ట్ అయిన ట్రైన్ అయితే 2 డేస్ ట్రావెల్ చేసి వచ్చింది. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. కోయంబత్తూర్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి టాక్సీస్ అండ్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు బస్ త్రూ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఈషాకి ప్రతి 45 మినిట్స్‌కి ఒక బస్ ఉంటుంది. గాంధీపురం నుంచి ఈషా జస్ట్ 1.5 అవర్‌లో రీచ్ అయిపోతాం. మేము మార్నింగ్ 8 కల్లా ఈషా రీచ్ అయిపోయాం. మేము ఈషాలో రూమ్స్ అవన్నీ ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. సో ఆదియోగిని దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకా వెల్కమ్ పాయింట్‌కి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కళ్ళు వెల్కమ్ పాయింట్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాతే రూమ్స్‌లోకి అలౌ చేస్తారు. మాకు తెలియక ఫస్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. అస్సలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇది వెల్కమ్ పాయింట్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. ఇక్కడ మీ గవర్నమెంట్ ఐడీ అండ్ ఫేస్‌ని స్కాన్ చేసి మీ చేతికి ఒక బ్యాండ్ వేస్తారు. అది పక్కా మన చేతికి ఉంచుకోవాలి. అప్పుడే మిమ్మల్ని స్టేస్‌కి కానీ ఆర్ ఫుడ్‌కి కానీ అలౌ చేస్తారు. ఇదైతే ఈషా ప్లాన్ అంట. నాకైతే అర్థం కాలేదు. ఇవి అక్కడ జరిగే యాక్టివిటీస్ యొక్క టైమింగ్స్. ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు డేని స్టార్ట్ చేసే టైంని బట్టి ప్లాన్ చేసుకోండి. మేమైతే రూమ్స్‌కి స్టార్ట్ అయిపోయాము. శివపాదం 3 ఆర్ 4 ప్రిఫర్ చేయండి. చాలా బావుంటాయి. మేము శివపాదం 4లో అయితే చెక్ ఇన్ చేసాము. ఫైనల్లీ ఈషా వచ్చాం. ఇదే మేము ఉండబోయే స్టే. శివపాదం 4 అనమాట. లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది. సో పెద్దవాళ్ళు వచ్చినా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమైతే ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి భిక్షా హాల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టైమింగ్స్ అంటే టైమింగ్సే. 1 మినిట్ లేట్ అయినా అస్సలకే అలౌ చేయరు. ఈషాలో స్టే బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీ అనమాట. మార్నింగ్ బ్రంచ్ అండ్ నైట్ డిన్నర్ పెడతారు. కాకపోతే టైమింగ్స్ ఉంటాయి. ఇవి భిక్షా హాల్ టైమింగ్స్. ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఆ టైం విండోలో మాత్రమే మనం వెళ్ళాలి. మేము బ్రంచ్ కంప్లీట్ చేసి ఈషా ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాం. కానీ లోపల వీడియోస్ అంతగా తీయనివ్వలేదు. మీరు డేని స్టార్ట్ చేసిన టైంని బట్టి ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈషాలో ప్రతి యాక్టివిటీ టైం టు టైం జరుగుతుంది. ఇది మేము డే 1లో ఎర్లీ మార్నింగ్ జరిగే పూజ అండ్ లింగభైరవి ఆరతిని మిస్ అయ్యాము. సో సెకండ్ డే మీ ట్రైన్ టైమింగ్‌ని బట్టి ఇవి మీ షెడ్యూల్‌లో ఫిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము ఫస్ట్ ధ్యానలింగం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా సైలెంట్‌గా ఉండాలి. ప్రతి 15 మినిట్స్‌కి ఒక బ్యాచ్‌ని అలౌ చేస్తారు. ఈషాలో ఫ్రీ యోగా సెషన్స్, ఫ్రీ ఓంకారం సెషన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి. నాకైతే ఓంకారం సెషన్ అటెండ్ అయ్యాక చాలా పీస్‌ఫుల్‌గా అండ్ ఎనర్జిటిక్‌గా అనిపించింది. నెక్స్ట్ అయితే చంద్రకుండకి వచ్చాము. అమ్మాయిలకి చంద్రకుండ్, అబ్బాయిలకి సూర్యకుండ్. ఏం లేదు, జస్ట్ ఒక కోనేరు లాగా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కోనేరు మధ్యలో శివలింగం ఉంటుంది. కోనేరులో స్నానం చేసి వచ్చాక కాసేపు అలా పీస్‌ఫుల్‌గా కూర్చొని యోగా సెషన్ ఉంటే ఒకటి అటెండ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ ఓంకారం సెషన్ అటెండ్ అవ్వడం వల్ల లింగభైరవి ఆరతిని మిస్ అయ్యాను. ఇంకా లైట్‌గా స్నాక్స్ తినేసి ఆదియోగి స్టాట్యూ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మోస్ట్‌లీ బుల్లక్ కార్ట్స్ ఉంటాయి ఇలాగా. పర్ హెడ్ 10 రూపీస్ ఇస్తే తీసుకెళ్ళి ఆదియోగి స్టాట్యూ దగ్గర డ్రాప్ చేస్తారు. సో లేజర్ షోకి అయితే స్టార్ట్ అయ్యాము. 7 కల్లా ఆదియోగి స్టాట్యూ దగ్గర ఉండేలా చూసుకోండి. లేజర్ షో స్టార్ట్ అయ్యే టైంకి క్రౌడ్ బాగా వచ్చేస్తారు. సో మీరు కొంచెం ముందుగా వెళ్తే ముందే కూర్చోవచ్చు. మీరు ఈ లేజర్ షో చూడడానికి వెళ్ళేటప్పుడు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మీకు బాగా నచ్చుతుంది. రీల్స్లో అంతా చూసి వెళ్తే మీకు అంతగా యావరేజ్ అనిపిస్తుంది. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, లేజర్ షో అయిపోయిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా త్వరగా భిక్షా హాల్‌కి స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే ఆ టైంలో బుల్లక్ కార్ట్స్ అవైలబుల్‌గా ఉండవు. మీరు ఆదియోగి నుంచి వెల్కమ్ పాయింట్ దాకా నడిచే వెళ్ళాలి. వెల్కమ్ పాయింట్ నుంచి భిక్షా హాల్‌కి ర్యాకెట్స్ ఉంటాయి. సో 8:30 కల్లా భిక్షా హాల్ క్లోజ్ చేసేస్తారు. సో మీరు ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. 8:30కి దాటి 1 మినిట్ కూడా వాళ్ళు అసలు అలౌ చేయరు. ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఫైనల్లీ మా ఈ ఈషా ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా చిన్న ట్రిప్ ఎటైనా వెళ్దాం అనుకుంటున్నప్పుడు స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా పర్ఫెక్ట్ ఆప్షన్ ఈషా అని చెప్పొచ్చు. ఇవి ఈషా నుంచి గాంధీపురం వెళ్ళే బస్ టైమింగ్స్.
ప్రతి 30-40 మినిట్స్‌కి ఒక బస్సు ఉంటది. సో, మీ ట్రైన్ టైమింగ్‌ని బట్టి సెకండ్ డే కూడా ఏమైనా విజిట్ చేయాలనుకుంటే చేసి స్టార్ట్ అయిపోండి. మేమైతే ఎర్లీ మార్నింగే రూమ్ చెక్‌ఔట్ చేసేసి ఈషా నుంచి కాందీపురం బస్ స్టాండ్‌కి స్టార్ట్ అయిపోయాము. మేము పొద్దునూరు జంక్షన్ నుంచి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాం. సో, ఫస్ట్ గాంధీపురం బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యి అక్కడి నుంచి పొద్దునూరు జంక్షన్ వచ్చి విజయవాడకి రిటర్న్ అయిపోయాం. 1800 కన్నా తక్కువలో కూడా వెళ్ళి రావచ్చండి. కాకపోతే నేను ఒక 200 బఫర్ అమౌంట్ యాడ్ చేశాను. ఇలాంటి మోర్ ట్రావెల్ కంటెంట్ కోసం ఫీలోస్కోప్‌ని ఫాలో చేసేయండి.